సోషల్ మీడియా అనేది ప్రతి వ్యక్తికి ఉన్న ఆయుధం. దానివల్ల దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి ఇచ్చేయడం కంటే కూడా దాని కంటెంట్ని మనం రిస్ట్రిక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్లాస్టిక్ని పెనుభూతంగా చూపించేసి ఇచ్చేయడం కంటే కూడా ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఏం వాడితే కరెక్ట్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేసాము. దాని మీద కరెక్ట్గా పబ్లిసిటీ ఇచ్చి దానికి ఆల్టర్నేట్స్ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం మేము ఏం చెప్తున్నాము, బ్యాన్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాబట్టి మీరు బ్యాన్ చేయండి అనడం కాదు. బ్యాన్ చేశారు మీరు ఇచ్చేయడం అని కాదు, ఆల్టర్నేటివ్ కూడా చూపించాలి. ఇప్పుడు మేము ఏం చేసాము, మా వెబ్సైట్లో కానీ ఎక్కడైనా చూడవచ్చు, ప్లాస్టిక్ బదులు మీరు ఎడిబుల్ కట్లరీ అని వచ్చాయి ఈ మధ్యకాలంలో, మీరు చూసుంటారు. మనకు సాధారణంగా దొరికేటువంటి జొన్నలు, రాగులు వీటితోటి కొంత హీట్ చేసేసి కప్స్ అంటే ఈటబుల్, ఆ స్పూన్ అలాగే తినేయచ్చు, కప్ కూడా తినేయచ్చు. సో ఎడిబుల్ ఆయిల్. అలాగే అరటి బోదల నుంచి కొన్ని మనం చూస్తాం మార్కెట్లో వస్తున్నాయి, పేపర్ కప్స్ వచ్చాయి. అట్లాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్, వాళ్ళ థాట్స్ అన్నీ కూడా పెరిగాయి, అవైలబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని చేయాలి. ప్రాబ్లం ఏంటంటే కొంత కాస్ట్లీ అనేది వచ్చేసింది. మీకు అందరికీ తెలిసిందే, మనం చూసిన అంటే అఫ్కోర్స్ కొంత జనరేషన్ వరకు చూసింది ఏంటంటే చిన్నప్పుడు కానీ ఏదన్నా ఆకులు అంటే మన మోదుగు ఆకుల్లో చేసిన ఇస్తర ఆకులు అనేటివి ఉండేటివి. ఈరోజు ఆ విస్తర అనేది లేదు, అన్ని ప్లాస్టిక్ ప్లేట్సే వచ్చేసాయి. కాబట్టి మనం కూడా దాన్ని ప్రమోట్ చేయడం కోసం మనమే ఆ పేపర్ ప్లేట్స్ కానీ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం పెట్టినా కూడా అక్కడ వద్దు అనడం అనేది ఒకటి ఉంటుందండి, అది చేయాలి.